పల్నాడు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. మాచర్ల నియోజకవర్గంలోని అచ్చమ్మకుంట తండా గ్రామశివారు అటవీ ప్రాంత పొలాల్లో పెద్ద పులి అడుగు జాడలను అధికారులు గుర్తించారు. దీంతో అక్కడి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొలానికి వెళ్లే రైతులు, కూలీలు గుంపులుగా కలిసి వెళ్లాలని కోరారు. పల్నాడు జిల్లాలో పులుల సంచారం ఎక్కువ అవడంతో నల్లమల అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అదే పెట్టు పండి మీరిద్దరు మార్చల్ రేంజ్ నుంచి వచ్చారుగా, మీరు కూడా చూడుకోండి. Galaxy AI is coming. Tune into Samsung Live for exciting offers. అయితే మా పూర్వీకులు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఊరు నిర్మించాము మేము. అయితే ఇప్పుడు మేము మొత్తం మా పొలాలు మొత్తం అడవిలోనే ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ ఏ భయం లేకుండా మేము పొలాల్లో పని చేసుకుంటున్నాం సార్ గత 50 సంవత్సరాల నుంచి. అయితే ఇప్పుడు పులి వచ్చిందని భయంతో మేము పొలాల్లో పోవట్లేము. మా పంటలు మొత్తం పొలాల్లోనే ఉన్నాయి. మిర్చి ఏంది, కంది ఏంది, పత్తి ఏంది, పొలాలు మా పంట మొత్తం పొలాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మేము రేపూట పోవాలంటే మాకు భయం పుడుతుంది. పగలు పూట కూడా సరిగ్గా పోవట్లేము, ఊర్లలోనే ఉంటున్నాం. ఇప్పుడు మా పంట పొలాలను జాగ్రత్త చేయాలని మేము ఉండేదే మేము రేపూట పోతున్నాం. రేపూట లేకపోతే మా పంట జాగ్రత్త చేయలేము మేము. ఎందుకంటే మూగజీవులు, పందులు అలాంటివి మాకు రేపూట ఎక్కువ ఉంటాయి. మాకు వాటికి సాయం చేయాలని అధికారులు కోరుతున్నాం సార్. అయితే గత 2 రోజుల నుంచి మా గ్రామంలో వచ్చేసి మా గ్రామ పరిసరాల్లో ఆ పులి అనేది సంచరిస్తూ ఉంటుందంట సార్. అయితే మొన్న ఒక రైతు వచ్చేసి పొలానికి నీళ్లు గడ్డానికి వెళ్ళినప్పుడు ఆ పులి యొక్క జాడ గుర్తించి అటవీ అధికారులకి సమాచారం ఇవ్వడం జరిగింది సార్. అయితే నిన్న వచ్చేసి అటవీ అధికారులు వచ్చేసి అది పులినా లేకపోతే ఏమైనా ఇతర జంతు యొక్క జాడ అని గుర్తించడం వల్ల అది పెద్ద పులి యొక్క జాడ అని గుర్తించడం జరిగింది సార్. అప్పటి నుంచి గ్రామంలోని ప్రజలు పెద్ద పులి అనేసరికి గ్రామంలోని ప్రజలంతా పొలాలకు వెళ్లకుండా చాలా భయభ్రాంతులతో బతుకుతున్నారు సార్. అయితే ఈ భయం అనేది పోగొట్టడానికి పై అధికారులు ఎవరైనా వచ్చి కొద్దిగా భరోసా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అయితే మా పూర్వీకులు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఊరు నిర్మించాము మేము. అయితే ఇప్పుడు మేము మొత్తం మా పొలాలు మొత్తం అడవిలోనే ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ ఏ భయం లేకుండా మేము పొలాల్లో పని చేసుకుంటున్నాం సార్ గత 50 సంవత్సరాల నుంచి. అయితే ఇప్పుడు పులి వచ్చిందని భయం